బాధ్యతగా వచ్చాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నా పైన పెట్టారు సార్. నేను పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్లి రైతుల్ని విమర్శించడానికి వెళ్తే నా పైన కూడా కేసులు పెట్టారు. ట్రాక్టర్ ని స్పీడ్ గా నడుపుతున్నానని, ట్రాక్టర్ స్పీడ్ గా నడుపుతారంట. నాకు ఆశ్చర్యం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించానని నా పైన కేసులు పెట్టారు. అంటే ఎలాంటి పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రజల స్వరం జగన్ రెడ్డి గారికి ఇప్పడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయినా మా పైన ఎన్ని కేసులు పెట్టినా పర్లేదు, ఏం పర్వాలేదు. మమ్మల్ని జైలుకి తీసుకెళ్ళినా ఏం పర్వాలేదు. కానీ రైతులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. రైతుల కోసం మేము అందరం ఈరోజు పోరాడుతున్నాం. తక్షణమే మేము కూడా కోర్టు ద్వారా, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కోర్టు ద్వారా తొందరగానే బెయిల్ వచ్చే విధంగా మేము పోరాడతాం. అవసరమైతే మంచి అడ్వకేట్లు పెట్టి పోరాడతాం మీకు హామీ ఇస్తూ. రైతు కూలీలు కూడా ఉన్నారు, రైతులున్నారు, రైతు కూలీలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇంటికి వచ్చే విధంగా మేము పోరాడతాం మీకు హామీ ఇస్తూ. మళ్ళీ చెప్తున్నాము,